పాపం పండితే ఎవ్వరూ కూడా కాపాడలేరు, భూమి కూడా భరించలేదు. ఇప్పుడు అదే జరుగుతుంది పాకిస్తాన్ విషయంలో. ఒక తప్పు కాదు, రెండు తప్పులు కాదు, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటున్నారు. పాపం పండిపోయింది. ఇప్పుడు దాని ఫలితం అనిపిస్తున్నారు. అక్కడ మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు, భారత్ ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్కి ఉచ్చపోయిస్తుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అని ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి. భారత్ దాకా అవసరం లేదు, బలూచిస్తాన్ చాలు అంటూ చూపిస్తున్న విజువల్స్ అవి. పాక్ని ఆక్రమించుకున్న బలూచిస్తాన్ జెండాలు పీకి పడేస్తున్నారు, వాళ్ళు జెండాలు పాతున్నారు. అంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఒకసారి ఊహించుకోవచ్చు. బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ని వణికిస్తున్నది అంటే వీళ్ళు ఇంక ఏం భారత్ మీద పోరాడతారు? అసలు ఏం పేకగలరు వీళ్ళు? గడ్డి పూసను కూడా పేకలేరండి భారత గడ్డపై. ఏదో దొంగచాటును వచ్చి అమాయకంగా దాడి చేసి అన్యాయంగా వాళ్ళు ప్రాణాలు తీసి ఆ రాక్షసత్వాన్ని వాళ్ళు చాటుకోవాలి తప్పించి అంతకుమించి ఏమీ చేయలేరు. చూడండి, మొత్తం పాకంతా కూడా ఆక్రమించేసుకుంటున్నారు వాళ్ళ ప్రాంతాన్ని. జెండా ఎగరేస్తున్నారు, బలూచిస్తాన్ జెండా. రారా తేల్చుకుందాం అంటున్నారు, ఒక్కడో కనిపించట్లేదు. ఇక భారత్ అటాక్ చేసినా వాళ్ళేమీ చేయలేరు. బలూచిస్తాన్ ఒక పక్క లేపుకెళ్ళిపోతుంది. మన పాకిస్తాన్ సైనికుల్ని, ఆర్మీని ఏం చేసిందండి? బట్టలు ఊడదీసి అవమానకరంగా రోడ్ల మీద నుంచోబెట్టింది. ఎందుకంటే వాళ్ళకి ఎంత చేసినా తక్కువే, ఎన్ని శిక్షలు వేసినా అవి తక్కువ కిందే భావించే పరిస్థితి చూస్తుంటాం కదా. ఒకటా రెండా, ఎన్నో ఏళ్ళ పెట్టి ప్రపంచం మోస్తుంది వాళ్ళని, వాళ్ళ తప్పులన్నీ మోస్తుంది. ఇప్పుడు విముక్తి కలిగిస్తుంది. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ 2 మొదలైపోయింది. ఇక్కడి నుంచి ఒక దెబ్బేస్తున్నారు, అక్కడి నుంచి ఒక దెబ్బేస్తున్నారు. అక్కడ చూడండి, ఆ ట్వీట్ చూడండి. పాక్ జెండాలను తొలగించినాయి, బలూచ్ జెండాలను ఎగరవేస్తున్న స్థానిక ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది అంటే, ప్రజలు తలుచుకున్నారు అంటే మసవ్వక తప్పదు. తమ వనరులు పాకిస్తాన్ దోచుకుంటుందని, తమ సంపద తమకే సొంతమని గత కొన్ని రోజులుగా పాక్కు వ్యతిరేకంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఆందోళన చేస్తున్నది, దీని పేరిట ఉద్యమాలు చేస్తున్నది, ఈ అటాకులు చేస్తుంది. ఇండియా వర్సెస్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదే తమకు సరైన అవకాశం అని భావిస్తూ బలూచిస్తాన్ చెలరేగిపోతుంది, మీసం మెలేస్తుంది, తొడలు కొడుతుంది, దొరికినట్టు వేసేస్తున్నది. వాళ్ళు వాహనాలు పేల్చేస్తున్నారు, ఆర్మీని చంపేస్తున్నారు, ఆ భూములను ఆక్రమించుకుంటున్నారు. ఎందుకంటే ఎంతకాలమని కొంతమంది ద్రోహులు దుర్మార్గులు ఉన్నారనుకోండి, వాళ్ళు అదే పనిగా వచ్చి దోపిడీలు చేయడం, లేకపోతే హత్యలు చేయడం, మానభంగాలు చేయడం, అరాచకాలు చేయడం, రాక్షసత్వం క్రూరత్వం చూపించడం లాంటి చూస్తుంటే కొంతవరకు భరిస్తారు, కొంతవరకు భయపడతారు. తిరగబడ్డారనుకోండి, పిచ్చి కుక్క చావే. పిచ్చి కుక్కను మామూలుగా చంపరు, తరిమి కొట్టి చంపుతారు. అదే జరుగుతుంది ఈరోజు పాకిస్తాన్కి. లేకపోతే బలూచిస్తాన్ వాస్తవంగా ఎంత? పాకిస్తాన్ బలూచిస్తాన్నే లేకపోతున్నది అంటే ఎంత దుర్భర జీవితాలను వాళ్ళు బతుకుతున్నారు, ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. బలూచిస్తాన్ భారత్కి జై అంటుంది. ఇప్పుడు బలూచిస్తాన్ భారత్కి జై అంటుంది. ఎందుకంటే మన ఫిక్టే. ఇప్పుడు వాళ్ళకి ఎవరన్నా ఒకరు తోడు దొరికారనుకోండి, ఆ కిక్కే వేరు. ఒక మంచి సపోర్ట్ లభించిందనుకోండి, ఆనందమే వేరు. ఆటోమేటిక్గా ఆ బలం వస్తుంది, ఆ శక్తి వస్తుంది. ఎప్పుడైతే పాక్ మీద భారత్ ఉగ్రరూపం దాలుస్తుందో, ఉక్కుపాదం మోపుతుందో, దీన్ని గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకున్న బలూచిస్తాన్. ఇంకెంతకంటే ఇంకా వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. ఇన్నాళ్ళో వేచిన ఉదయం వాళ్ళకి ఇది. ఇప్పుడు కొట్టుకెళ్ళిపోతున్నారు దొరికినట్టుగా. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి
పాకిస్తాన్ జెండాలు మహిళలు మీరు ఒకసారి చూడొచ్చు. మహిళ ఎంత ధైర్యంగా వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళి వీళ్ళు జెండాలను ఊపుతున్నారండి. అదిగో చూడండి, ఏమీ చేయలేకపోతున్నారు. హ్యాండ్స్ అప్. ఒకవేళ ఏమైనా చెయ్యడానికి ఇంతకు ముందులాగా దుస్సాహసంగాని చేస్తే, దుర్మార్గ ఆలోచనలు కానీ చేస్తే, దుష్ట కార్యానికి పాల్పడితే ఎముకలు కూడా మిగలవు శరీరంలోని. ఆ రకంగా పిప్పి పీస్ చేసేస్తారు. ఎందుకంటే అలాంటివి పీలుస్తున్నారు వాళ్ళు ఏం సామాన్యమైన వాళ్ళు కాదు. తిరగబడితే ప్రజలు తిరగబడితే అంతేనండి. ఏ తిరుగుబాటు అయినా సరే ప్రజలు తిరగబడితే ఇంక మసి అయిపోవలసిందే, ఎంత గొప్ప వాళ్ళన్నా సరే. బ్రిటిష్ వాళ్ళు సామాన్యమైన వాళ్ళ ఏం చేస్తాం? భారతీయ పౌరులు తిరగబడితే ఏమైంది? తోక ముడిచి పాడిపోయారు. వాళ్ళకంటే వీళ్ళందరూ గొప్ప వాళ్ళకంటే గొప్ప వాళ్ళ, బ్రిటిష్ వాళ్ళకంటే గొప్ప వాళ్ళ. ప్రజలు తిరుగుబాటున వాళ్ళనే మనం బుద్ధి చూపించాం, మన శక్తి ఏంటో చూపించాం. మంచిగా, ప్రేమగా, అభిమానంగా, సత్యం అనే నినాదంతో అసత్యాలు చేయకుండా, దుర్మార్గాలు చేయకుండా, హత్యలు చేయకుండా, మానభంగాలు చేయకుండా, తప్పుడు ఆలోచనలు చేయకుండా సత్యాగ్రహ నినాదంతో వెళ్ళి సక్సెస్ఫుల్గా దేశాన్ని సాధించిన ఘనత ఈ భరత భూమిది. అంత చరిత్ర ఉన్న భూమి ఇది. ఇక్కడ అన్యాయాలు ఉండవు, అక్రమాలు ఉండవు, దుష్ట ఆలోచనలు ఉండవు. మంచి, మానవత్వం, దయ, కరుణ. అందుకని ప్రపంచ దేశాలన్నీ భారత్ని ఎంతో అభిమానిస్తాయి, ఎంతో మెచ్చుకుంటాయి. దీంతో గొడవ పెట్టుకోవడానికి చూడరు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? పక్కనున్న వాళ్ళు. అదొక తత్వం. రక్తం మరిగినలా ఉంటుంది అది. అయ్యేమంటారు చూస్తే, రక్తం మరిగిన జంతువులు ఎలా ఉంటాయి ఆ రకంగా. సరే, అలా పోల్చడం అని కాదు, కానీ ఆ బుద్ధులు అలా చూపిస్తున్నాయి. క్రూరత్వం, రక్తదాహం, అది తీర్చుకోవాలి. అన్ని రోజులు ఒకటి కావు కదా, ఎంతకాలం అని సాగుతుంది? ఒక జంతువు అన్నా సరే ప్రతిరోజు ఒక గ్రామం మీదకి వచ్చేసి జాడి చేస్తుందట. ఒకరోజు చూశారు ఒక మేకను ఎత్తుకుపోయింది పులి, రెండో రోజు చూసింది క్రూరమృగం ఒక గొర్రెని ఎత్తుకుపోయింది, మూడో రోజు వచ్చింది ఒక ఆవుదోని చంపేసింది, నాలుగో రోజు వచ్చింది ఒక గేదెని దేన్నో చంపుకెళ్ళిపోయింది, ఐదో రోజు వచ్చేసరికల్లా దానికి ఉచ్చు బిగించారు. బొక్క బోర్లా పడింది, అందులో బయటికి రాలేదు. అందరూ కలిశారు, ఒక పోటు పొడిశారు. 4 రోజులు ముచ్చట. ఇది అంతే. ఎంతకాలం సహిస్తారు పాకిస్తాన్ని? సహించారు. ఒక్క పోటు పొడిశారు, ఫినిష్ అయిపోయింది, ఇంకేం లేదు. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, భారత్ అవసరం లేదు, బలూచిస్తాన్ ఉచ్చబోయిస్తుంది. ఇప్పుడు ఆ కవిసం చేసుకుంటూనే ఉన్నది. వాళ్ళ భూభాగాన్ని వాళ్ళు తీసుకుంటారు, విడిపోతారు, ప్రశాంతమైన జీవితాన్ని బతుకుతాం అనుకుంటున్నారు. ఎప్పుడైనా సరే మన ఇంట్లో అన్నా మనకి సుఖం లేదనుకోండి, సంతోషం లేదనుకోండి, విడిపోతున్నాము అంటే ఇంకా కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నదో చూసుకోవచ్చు. కొన్ని కుటుంబాలు అంటే ఇంక బతకలేక, ఉండలేక, ఇంకా నరకం అనిపిస్తా ఎందుకులే ఉండడం, పోదామని అనుకుంటుంటారు. అలా పోతుంటే ఇంకా కుటుంబ ఐక్యత ఏముందండి? ఇది కూడా అంతే. మాకు వద్దురా బాబు, మా బతుకు మేము బతుకుతాము, ప్రశాంతంగా మేము ఉంటున్నాం అంటే అంత దుర్మార్గంగా అక్కడ సాగుతుంది పాకిస్తాన్. అది సహించే పరిస్థితి లేదు. అందుకనే పాక్ జెండా పీకి బలూచిస్తాన్ జెండా ఎగురుతుంది. ఇది ఇక్కడతో పోయేది కాదు. ఇక పతనం మొదలైంది. ఒక్కొక్కటి ఆల్రెడీ లాహోర్లోని, రావల్పిండిలోని, వీటిల్లోని భారత్ ఆ స్థావరాలన్నింటినీ కూడా నేలమట్టం చేసేస్తున్నది. ఆపరేషన్ సింధూర్ 2 మొదలైంది. ఒక పక్క వాళ్ళు, ఒక పక్క వీళ్ళు, మధ్యలో వీళ్ళు మడతడిపోయారు. పచ్చిగా చెప్పాలంటే మడత పెట్టేస్తున్నారు. గ్యాప్ లేదు, శ్వాస లేదు, పేక గొంతు నొక్కి నులిమేస్తున్నారు. చేసిన తప్పుట్లన్నింటినీ కక్కిస్తున్నారు. అయిపోయింది, ఇంకేం లేదు. బలూచిస్తాన్ వేసేసింది పూర్తిగా. ఆ జెండాలు దానికి నిదర్శనం. పాక్ జెండా
పీక్ అవతల పడేశారు. బలుచిస్తాన్ జెండా ఎగురుతుంది. మరి ఇంకా ఫ్యూచర్ ఏం జరుగుతుందో. ఇక మరొక అంశానికి వస్తే, ఎవరికి పట్టని గతి